ఇప్పటికీ 5 నుంచి 6 కోట్లు లబ్ధిదారులందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సంవత్సరం ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిలదీసి తక్కువ టైంలో సంవత్సరం లోపు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీల్లో మొదటగా ఉచిత బస్ సౌకర్యం మహిళలకు, గ్యాస్ ఇవ్వడం కానీ, కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అది కూడా తొందరగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా మరి చేయడానికి కూడా